మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేవాళ్ళు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి, రెబల్ స్టార్ ప్రభాస్కి ఇదే సమస్య ఎదురవుతూ వచ్చింది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తెలుగు రాష్ట్రాల్లో యాంటీ ఫ్యాన్స్ అటాక్ తగ్గలేదు. నార్త్లో, బాలీవుడ్లో కొన్ని వర్గాలను వదిలేస్తే కామన్ ఆడియన్స్ మాత్రం యాంటీగా మారలేదు. కాకపోతే ఇప్పుడు ఇదే యాంటీ ఫ్యాన్స్ అటాక్ పేరు మారిందా? పిఆర్ టీమ్ అంటూ సినిమాను ప్రమోట్ చేయాల్సిన టీం మరో మూవీ మీద బురద చల్లుతోందా? అక్కడ కూడా చాలా మంది టార్గెట్ ఎన్టీఆర్ఏనా? కానీ ఈసారి ఎన్టీఆర్ యాంటీ పిఆర్ మిస్సైల్ని పేల్చేస్తున్నాడు అన్న మాట వినిపిస్తోంది. అదే రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెగ నచ్చాయా? ఇంతకీ ఏంటా యాంటీ పిఆర్ మిసైల్? టేక్ ఎ లుక్. టాలీవుడ్లో ఒకప్పుడు ఎన్టీఆర్ మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ కంటే యాంటీ ఫ్యాన్స్కే ఎక్కువ పండగ. అంత ఘోరంగా తన సినిమా మీద నెగిటివ్ పబ్లిసిటీ కోసం వాళ్ళంతా ఆకలితో వెయిట్ చేసేవాళ్ళు. అంతగా యాంటీ ఫ్యాన్స్ అటాక్తో సఫర్ అవుతూనే ఎదిగిన స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్. తనతో పాటు ఇలాంటి యాంటీ ఫ్యాన్స్ అటాక్ని ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్న చాలా మంది స్టార్స్లో టాప్ ప్లేస్ రెబల్ స్టార్ ప్రభాస్దే. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్దే ఆ స్థానం. మొదటి నుంచి ఈ ముగ్గురు మనగాళ్ళు ఏం చేసినా, ఆఖరికి ఏం చేయకున్నా ఏదో ఒక నెగిటివ్ పబ్లిసిటీ కామన్గా కనిపించేది, వినిపించేది. ఇప్పుడు లెక్క మారింది. ఎన్టీఆర్నే కాదు, ప్రభాస్ నుంచి మహేష్ వరకు ఎవరినీ యాంటీ ఫ్యాన్స్ టచ్ చేయట్లేదు. చేసినా ఒకప్పటిలా అతివీర భయంకరంగా అటాక్ కనిపించట్లేదు. ఎందుకు అంటే అంతా వీళ్ళని లైట్ తీసుకున్నారా? కానే కాదు. తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు ఈ యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు పిఆర్ టీమ్స్గా మారిపోయాయా? ఒకవేళ మారకున్నా మార్చేస్తున్నారా? అవును, బాలీవుడ్కి మాత్రమే పరిమితమైన ఈ దిక్కుమాలిన ట్రెండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరిగేలా ఉంది. మీడియా మీట్ల నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, మీమ్స్, ఆఖరికి హీరోల వీడియోల కింది ఫ్యాన్స్ రూపంలో లేదంటే కామన్ ఆడియన్స్ రూపంలో కొందరు అటాక్స్ చేస్తున్నారు. ఇది చాలా సిస్టమ్గా జరుగుతుంది. కాబట్టి దీన్ని పిఆర్ టీమ్ అటాక్స్ అంటున్నారు. మామూలుగా పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ కోసం పనిచేసే టీం. వాళ్ళ హీరోల సినిమాలను ప్రచారం చేస్తారు, ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు అరేంజ్ చేస్తారు. ఓ రకంగా ఈవెంట్ మేనేజింగ్లా పనిచేస్తారు. కానీ దాని అర్థం ఇప్పుడు మారిపోయింది. మన హీరోని పొగడటం తగ్గినా పర్లేదు, పొరుగు హీరో మీద బురద మాత్రం చల్లటంలో ఆలస్యం చేయకూడదు. ఆ హీరో సినిమా పోయిందనో, టీజర్ తుస్సుమందనో, ఇంట్లో గొడవలను, సెట్లో అరుపులను, ఇలా ఎప్పుడూ ఏదో ఒక నెగిటివ్ గాసిప్ క్రియేట్ చేయడమే ఈ పిఆర్ టీంల పని. అందుకే ఎన్టీఆర్ డ్రాగన్ కథ రిపేర్లని, ప్రశాంత్ నీల్ని తిట్టి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్ అని ఇలా అంతూ పొంతూ లేకుండా ఏది పడితే అది గాసిప్స్ రూపంలో బయటకు వదులుతున్నారు. ఇలాంటి దాడే మహేష్ ప్రభాస్ మూవీ అప్డేట్ మీద కూడా జరుగుతుంది. అందుకే ఎన్టీఆర్ కూడా తనకంటూ ఒక కౌంటర్ అటాక్ పిఆర్ టీంని పెట్టేశాడు. ప్రభాస్ మహేష్ కంటే ముందు తను పెట్టిన ఈ టీం కౌంటర్కి ఎన్కౌంటర్ స్టార్ట్ చేసింది. ఎన్టీఆర్ మీద ఒక్క నెగిటివ్ పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేసినా ఆ కమెంట్ని, ఆ మీమ్ని ఎవరు చేసిన పనంటూ ప్రశ్నిస్తూనే తోలు తీస్తా అన్న సంకేతాలు వెళ్లేలా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసన్నట్టు సిగ్నల్స్ కూడా పంపిస్తున్నారు. ఇదే ఇప్పుడు బాలీవుడ్ కూడా భలే ఉందని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న స్ట్రాటజీ. కేవలం పొలిటీషియన్స్ మాత్రమే కాదు, పబ్లిక్ లైఫ్లో ఉన్న హీరోలు కూడా తమని తాము ఇమేజ్ని కాపాడుకునేందుకు ఇలా సోషల్ మీడియా వారియర్స్తో పని పడుతోందట.